అపజయం లేని విజయం మీ సొంతం కావాలా? మనసంతా భయంతో, నిరాశతో నిండిపోయి దారి కనిపించడం లేదా? అయితే రామరావణ యుద్ధ భూమిలో పుట్టిన ఈ అద్భుత మంత్రాన్ని ఒక్కసారి స్మరించండి. స్వయంగా అగస్త్య మహర్షి శ్రీరాముడికి ఉపదేశించిన పరమ పవిత్రమైన స్తోత్రమే ఆదిత్య హృదయం. రావణుడితో యుద్ధం చేస్తున్నప్పుడు అలసిపోయి చింతాక్రాంతుడైన రాముడిలో నూతనోత్సాహాన్ని, అనంతమైన శక్తిని నింపిన శక్తివంతమైన ఆయుధమిది. నిత్య జీవితంలో మీరు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతున్నా, కోర్టు కేసులు, అనారోగ్య సమస్యలు వేధిస్తున్నా ప్రతిరోజు ఉదయం సూర్యుడికి అభిముఖంగా నిలబడి ఈ స్తోత్రాన్ని పఠించండి. ముఖ్యంగా ఆదివారం సూర్యోదయ సమయంలో 3 సార్లు ఆదిత్య హృదయం పారాయణ చేస్తే మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. సూర్యుడు ఆరోగ్య ప్రదాత మాత్రమే కాదు, జయాన్నందించే వీరుడు కూడా. ఎవరైతే 40 రోజుల పాటు నిష్టగా ఈ పారాయణ చేస్తారో వారికి గ్రహదోషాలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మన పురాణాలు చెప్తున్నాయి. రాముడిని విజేతగా నిలిపిన ఈ స్తోత్రం మిమ్మల్ని కూడా మీ సమస్యల నుండి గట్టెక్కించి విజయ తీరాలకు చేరుస్తుంది. ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆ సూర్య భగవానుడిని తలుచుకొని పారాయణ ప్రారంభించండి. విజయం మీ వెంటే ఉంటుంది.